నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భువనేశ్వరిపై అంత ఈర్ష్య ఎందుకు ప్రసన్న? నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై మండిపడ్డ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైద్య కళాశాల ప్రైవేటీకరణను కోటి సంతకాలతో అడ్డుకుంటాం. మనుబోలు మండలం పిడూరు గ్రామంలో వైకాపా ఆధ్వర్యంలో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కాకాని పూజిత. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం పల్లకీ సేవ. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైయున్న శైవ క్షేత్రాల్లో పరమశివుడికి విశేష పూజలు. విరివిగా పాల్గొని కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు. అనంతరం స్వామివార్లను దర్శించుకున్న భక్తులు. పేదల సేవలోనే కాదు వ్యాపారంలోనూ రాణిస్తూ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న భువనేశ్వరమ్మపై అంత ఈర్ష్య ఎందుకు ప్రసన్న అంటూ కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ కాళ్లు పట్టుకునే చరిత్ర నీదైతే ప్రజలకు సేవ చేసే గొప్ప మనసు ఆమెది అని, మరోసారి ఆ తల్లి పేరు ఎత్తితే ఊరుకునేది లేదని సోమిరెడ్డి ఘాటుగా స్పందించారు. ఆయన కోవూరు మాజీ ఎమ్మెల్యే గ్రేట్ లీడర్, ఆయన పెద్ద గొప్ప లీడర్ ప్రసన్న కుమార్ రెడ్డి. ఎంతమంది కాళ్ళు పట్టుకున్నాడో అందరికీ తెలుసు. ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకున్నావు, చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నావు, రాజశేఖర రెడ్డి కాళ్ళు పట్టుకున్నావు, జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నావు. నీకు అలవాటే అక్కడ ఉంటే వీళ్ళని తిట్టేది, ఇక్కడ ఉంటే వాళ్ళని తిట్టేది. ఇదేం కొత్త కాదు. లక్ష్మీ పార్వతి నీకు దేవత, భువనేశ్వరమ్మ అంటే నీకు ఈర్ష్య. ఆమెకు వచ్చే మంచి పేరు. ఆమె హెరిటేజ్ సంస్థ చైర్మన్. ఆమె ఇప్పుడు హెరిటేజ్కి గోల్డెన్ పీకాక్ అవార్డు వచ్చింది. దేశంలో అత్యుత్తమ డైరీగా కొత్త ఉత్పత్తులు చేస్తుందని చెప్పేసి, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ అని చెప్పేసి వచ్చింది. నిన్న ఆమెకి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ హోదాలో ఆమె డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ వచ్చింది. ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ఆమెకి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు ఇచ్చింది లండన్లో భువనేశ్వరమ్మకి. ఆమె దాదాపు ఈ డ్యామ్, అన్నమయ్య డ్యామ్ తెగిపోయినప్పుడు 50 మంది ప్రాణాలు కోల్పోతే ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు ఓదార్చి తలా 1 లక్ష రూపాయలు ఇచ్చింది అపోజిషన్లో, కడప జిల్లాలో. ఏం చేస్తున్నాడు మీ జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఏం చేస్తున్నావు? రూపాయి ఇచ్చారా మీరా? ఇవ్వలే, సొంత డబ్బుల్లో. ఆమె చేసే సేవలు, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్గా విద్య, వైద్యం, మహిళా సాధికారికత, విపత్తుల్లో సాయం, రక్తదాన శిబిరాలు, విద్యార్థి సహాయ పథకాలు, తలసేమియా రోగులకి రక్త మార్పిడి. నువ్వు భువనేశ్వరమ్మ పేరెత్తే అర్హత ఉందా నీకు? నువ్వు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడావు. 2700 కోట్లు ఎలక్షన్ రోజుకి అప్పు పెట్టిపోయాడు మీ నాయకుడు. 2700 crores. ఆరోగ్యశ్రీ గురించి సిగ్గు లేకుండా మాట్లాడతావా? హెల్త్ మినిస్టర్ ఈ నెలాఖరు లోపల దాన్ని క్లియర్ చేస్తానని చెప్పారు. నువ్వు చేసిపోయిన పాపాలే ఇప్పుడు ఉండేది. మీ గవర్నమెంట్ ఎంత బాకీ పెట్టిందో అంతే ఉంది. మా దాంట్లో ఏం లేదు. అది కూడా తమరికి తెలియదు. ఆరోగ్యశ్రీ 25 lakhs చేసాడంట. ఎక్కడన్నా ఒక్క కేసుకి 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద ఇచ్చినట్టు చూపించు. నెల్లూరులో ఒక మంచి హాస్పిటల్స్ అపోలో అండ్ కిమ్స్ 2 దండం పెట్టేసి నీ టైంలో, జగన్మోహన్ రెడ్డి టైంలో, అయ్యా మాకు ఆరోగ్యశ్రీ వద్దు, వంకాయ వద్దు అని చెప్పేసి విత్డ్రా చేసుకున్నారు. అది మీ పరిస్థితి. కానీ మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు. విషయ పరిజ్ఞానం ఉండదు నీకు. నోటికి ఏదొస్తే ఎవడన్నా చెప్పి పక్కనోడు చెప్పింది మాట్లాడేది నీ బతుకంతా. భువనేశ్వరమ్మ గురించి ఇంకొకసారి ఒక మాట మాట్లాడితే ఒప్పుకునేదిలే, జాగ్రత్త.
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను కోటి సంతకాలతో అడ్డుకుంటామని వైకాపా రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత తెలిపారు. మనుబోలు మండలంలోని పిడూరు గ్రామంలో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని పిడూరు గ్రామంలో వైకాపా సీనియర్ నాయకులు మన్నెమాల సాయిమోహన్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి వైకాపా రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత హాజరయ్యారు. ఆమెకు నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలు కప్పి సన్మానించారు. ప్రజల నుండి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా కాకాని పూజిత మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వైద్య విద్య అందరికీ అందేలా చూడాలని 17 వైద్య కళాశాలలకు అనుమతులు తీసుకొచ్చారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం కుట్రపూరిత నిర్ణయంతో అడ్డుకోబోతోందని ఆమె వివరించారు. సదుద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టంగానే ఫస్ట్ అనుకోగానే నిజంగానే సాయిమోహన్ అన్న పిడూరుకి పాప రావాలి అని అడిగారు. చాలా సంతోషం వేసింది. నేను కూడా మా నాన్నలాగా ఆ మాత్రం నమ్మకం కలిగించగలిగాను మీ అందరికీ. ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ప్రతిసారి పనిచేయడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి సభాముఖంగా ఈరోజు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కోటి సంతకాల సేకరణ ఎందుకు అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 17 మెడికల్ కాలేజీలు మనకి గ్రాంట్ అయ్యాయి అని అంటే 17 మెడికల్ కాలేజీలో పేద విద్యార్థులు, అర్హులైన విద్యార్థులు చదువుకునే వైద్య విద్య అభ్యసించే అవకాశం తీసుకొచ్చారు జగనన్న. అది విద్య గురించి అయితే అది ఒక కోణం అయితే, రెండో కోణం ఏంటంటే ప్రతి కాలేజ్కి ఒక హాస్పిటల్ అనుసంధానం అవుతుంది. అంటే ప్రతి జిల్లాలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అనేది రెడీ అవుతుంది మనకి. ఆ హాస్పిటల్ అనేది హెల్త్ క్లినిక్స్కి వెంటనే అనుసంధానం అయితే ప్రతి ఊరూర వైద్యం అనేది రావాలనేది జగన్ అన్న సంకల్పం అండి. దానికోసం కష్టపడ్డారు ఆయన. అలాంటిది ఆ 17 మెడికల్ కాలేజీలు 7 మెడికల్ కాలేజీలు రెడీ అయిపోయి ఉన్నాయి. మిగిలిన 10 కూడా వివిధ దశల్లో పురోగతి అయ్యే పరిస్థితి ఉంటే అది మానేసి పక్కన పడేసి మేము ఇప్పుడు దాన్ని ప్రైవేటీకరణ చేస్తాము అని అంటున్నారు ఈ ప్రభుత్వం. ఇది చాలా దుర్మార్గం. వైద్యాన్ని కూడా పేదల నుంచి దూరం చేసేటువంటి ఈ మోసపు ఆలోచనల్ని, ఈ మోసపు నిర్ణయాల్ని వెనక్కి తీసుకోవాలి అనేటువంటి అంశం మీద ఈ కోటి సంతకాల సేకరణ జరుగుతుంది. అయితే ఎక్కడికి వెళ్ళినా జనాలు ముందుగా వచ్చి మేము పెడతాము ఈ సంతకం అని అనడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. ప్రతి ఒక్కరికి అండి, ప్రతి కార్యకర్తకి, ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు కానీ శ్రేయోభిలాషులకు కానీ ఈ చెడుని అడ్డుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే భవిష్యత్ తరాలు బాగుండాలి. ఇది ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు. రేపు పొద్దున్నే ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి సంబంధించి ఇంకా మరికొందరు మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల కోసంగా 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వం తరపున నిర్మాణం చేపట్టాడు. అందులో 5 కాలేజీలు పూర్తి అయిపోయినాయి. క్లాసులు జరుగుతున్నాయి 2 సంవత్సరాల నుంచి. 2 కాలేజీలు రెడీగా ఉన్నాయి క్లాసులు జరిగేదానికి. పోయిన ఆగస్టు సెప్టెంబర్ నుంచే క్లాసులు జరగాల్సింది. మన ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వం ఆపేసింది. అది కాకుండా ఇక 10 కాలేజీలు ఉన్నాయి. ఈ మొత్తం 17 కాలేజీలని ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి అమ్మి దారాదత్తం చేయాలని చూస్తుంది. అలా చేసినప్పుడు అందరూ కోటీసుల బిడ్డలు తప్పిస్తే మనలాంటి సామాన్యులు పేద పెక్కి ప్రజలు చదువుకునే దానికి ఎలాంటి అవకాశం లేదు. కాబట్టి అందరూ 1 కోటి మంది చేత సంతకాలు చేయించి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ సమర్పించేదానికి 1 కోటి మంది చేత సంతకాలు చేయిస్తున్నారు. ఆ కార్యక్రమం భాగంగానే మన పూజితమ్మ గారు ఇక్కడికి వచ్చారు. ఈరోజు 10 మంది సంతకాలు పెట్టండి, తర్వాత రేపు ప్రతి ఇంటికి. ఈ కార్యక్రమంలో నాయకులు మన్నెమాల నిరంజన్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు తిక్కవరపు వెంకటరమణారెడ్డి, దాసరి భాస్కర్ గౌడ్, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీపీ వజ్రమ్మ, శ్రీనివాసులు రెడ్డి, గుమ్మడి వెంకట సుబ్బయ్య యాదవ్, ఆవుల తులసిరామ్ యాదవ్, దువ్వూరు సుధాకర్ రెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుంజు రమేష్, దయాకర్, గురువిందపూడి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో వెలసి ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి ఉత్సవమూర్తులకు అభిషేకాలు, పల్లకీ సేవ, మంగళహారతులు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దాతల సహకారంతో అల్పాహారాన్ని భక్తులకు అందజేశారు. ఉభయదాతలుగా చెరుకూరి ధనుంజయ, విజయలక్ష్మి, కృష్ణమ్మ, ఆకాంక్ష, ఆదిత్యానంద్,
హేమంత్ వారి కుటుంబ సభ్యులతో పాటు కొనలం మునిచంద్ర, కొత్తూరు సురేష్ ఆచారి వ్యవహరించారు. స్వామిని చూడండి, స్వామిని చూసి నమస్కారం చేసుకోండి. హరహర మహాదేవ, 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 హరహర మహాదేవ. హర హర మహాదేవ. సాధం తర్వాత అరసనానికి వచ్చేసేయండి. మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామి వారికి పవిత్ర నదీ జలాలు, పంచామృతాలు, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు పాల్గొని శివనామ స్మరణలతో స్వామివారి పల్లకిని మోశారు. మహిళలు దీపం పెడుతుండగా చెట్టుపై నాగేంద్రుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులతో పాటు ఎమ్మెల్యే సోమిరెడ్డి సతీమణి జ్యోతమ్మ పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా అక్కుపల్లి సురేష్, చాముండి దంపతులు వ్యవహరించారు. కాబట్టి ముందు మన ఫస్ట్ ఎంట్రెన్స్ ఏంటంటే యమలోకంలోకి ఏదో ఒక కర్మని నిర్వహిస్తూనే ఉంటాం. అంటే బాల్య, యవ్వన, అన్నితో స్నానం చేసినట్టు Ini bahasa apa?
మనుబోలులో వెలసిన శ్రీ కామాక్షితాయి బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం, అన్నాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో కుంకుమార్చన, శిఖర, ఆకాశ దీపం ఏర్పాటు చేసి పూజలు చేశారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వాస్తవ్యులైనటువంటి నవనీతమ్మ రాజశేఖర్ ఇద్దరు దంపతులు కూడా ఈరోజు ఈ ఉభయ కార్యక్రమంలో పాల్గొని భక్తులందరికీ కూడా ప్రసాద వితరణని కూడా నిర్వహించి పల్లకీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించి అన్ని కార్యక్రమాల్లో వీళ్ళు భాగ్యస్వాములు ప్రతి సంవత్సరం అవుతున్నారు. ఈ సంవత్సరం కూడా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వాళ్ళందు వాళ్ళ వృత్తిరీత్యా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలానే ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గూడూరు గ్రామానికి చెందినటువంటి అధినేత అయినటువంటి పరందామయ్య గారు నేడు ఆలయానికి విచ్చేయడం, ఇక్కడ కోటి దీపాన్ని ప్రజ్వలన చేయడం, ఈ ప్రదోషంలో జరిగేటువంటి అభిషేక కార్యక్రమాలన్నీ కూడా ఆయన చేతుల మీద ఈ పరమేశ్వరుడు జరిపించుకోవడం ఎంతో శుభపరిణామం. ఇలానే భక్తులందరూ కూడా ప్రతిరోజు నిర్వహించేటువంటి ఆకాశ దీపం, ప్రతి కార్తీక సోమవారం నిర్వహించేటువంటి పల్లకీ సేవ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి వైభవంగా పార్వతీ పరమేశ్వర అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నారు. రాపూరు మండలంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. శివాలయాల్లో స్వామివార్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. మహిళలు పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రధానంగా ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించారు. ఆలయం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నాయుడుపేట పట్టణ పరిధిలో ఉన్న అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అయ్యప్ప భక్తులు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు, భజనలు చేశారు. స్వర్ణముఖి నది వద్ద వెలసి ఉన్న శ్రీ ప్రసూనాంబ సమేత నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో జ్వాలా తోరణ కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో సిఐ బాబీ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. శివనామస్మరణల మధ్య ఆలయం మారుమ్రోగింది. స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకున్న అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ చైర్మన్ గూడూరు సుధీర్ రెడ్డి, అర్చకులు బాలాజీ స్వామి, కమిటీ సభ్యులు పార్వతమ్మ, భాస్కర్ రెడ్డి, సతీష్ రెడ్డి, రాధాకృష్ణయ్య, అవధానం సుధీర్, జయరాం, అమరేందర్ రెడ్డి, భానుతేజ, శివభక్తులు పాల్గొన్నారు. వెళ్ళే వాళ్ళు అట్లా వెళ్ళండమ్మా. ఇప్పుడే వచ్చాయి కిరణ్ దగ్గర
గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో కొలువైయున్న శ్రీ నారాయణమ్మ పేరంటాళ్లు ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. ఆలయాన్ని కార్తీక దీపాలతో అలంకరించారు. మహిళలు పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులు నారాయణమ్మ తల్లిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుగోలు మండలం బద్దివేలు గ్రామంలో కొలువైయున్న శ్రీ కామాక్షి దేవి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామి అమ్మవార్లకు లక్ష్మీ గణపతి హోమం, పల్లకీ సేవ, ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహిళలు విరివిగా పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. ఉభయదాతలుగా ఆలయ కమిటీ ప్రతినిధులు వ్యవహరించారు. नमः ओम शूर्पकर्णाय नमः ओम हेरंबाय नमः ओम गणाय नमः ओम गम गणपतये नमः शिवे सर्वार्थसाधिके प्रयं कुदेयं विष्णोयश्च हे सुगन्धिं पुष्टिवर्धनं सामुष्टे यस्मिन् नमः विश्वत्तमे महत्तमे संवित्तमे ज्ञातंतमे सोस्तमे प्रयोस्तमे सेकंतमे वंदे प्रजापति अभितं नमः ఏకదంతాయ విద్మహే వక్రదండాయ ధీమహి. రాపూరు మండలంలోని అక్కమాంబపురం గ్రామ హరిజనవాడలో కొలువైయున్న శ్రీరామాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ సీతారాములకు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు విరివిగా పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు మండలంలోని కొండాగుంట గ్రామంలో కొలువైయున్న శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, అన్నాభిషేకం, పల్లకీ సేవ వంటి పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పంచాక్షరి మంత్రం జపం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భువనేశ్వరిపై అంత ఈర్ష్య ఎందుకు ప్రసన్న? నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై మండిపడ్డ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను కోటి సంతకాలతో అడ్డుకుంటాం. మనుబోలు మండలం పిడూరు గ్రామంలో వైకాపా ఆధ్వర్యంలో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కాకాని పూజిత. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం పల్లకీ సేవ. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైయున్న శైవ క్షేత్రాల్లో పరమశివుడికి విశేష పూజలు. విరివిగా పాల్గొని కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు, అనంతరం స్వామివార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.